ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు పలుకుతున్నాము. దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు నిజంగా మన దేవునికి మనందరం కూడా కృతజ్ఞతార్పణలు చెల్లించాల్సి ఉంది కదా. ఇది మీరు ఆన్లైన్ సర్వీస్లో మాతో కలిసి ఉంటుండగా మరి దేవుని యొక్క ప్రేమను మనందరం తలుచుకుందాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని కోల్పోయారని. నిజమే, ఏ ఒక్క మనిషి కూడా దేవుని కృపకు పాత్రులు కారు. నిజంగా ఒకవేళ దేవుడే కానీ మన మీద కోపగించుకుంటే ఆయన ఏం చేయొచ్చు అంటే మనందరినీ చంపేసేసి కొత్త సృష్టి చేసుకోవచ్చు. కానీ పడిపోయిన మనలని, మహిమను కోల్పోయిన మనమే ఆయన కావాలని కోరుకుని తన ప్రేమని చూపించి మనల్ని తిరిగి కట్టడానికి తనే ఈ భూలోకంలోనికి మానవావతారిగా వచ్చారు. రావడమే కాదు కానీ మన కొరకు, మన పాపముల కొరకు పనిష్మెంట్ అంతా, మనకి రావాల్సిన శిక్ష అంతా ఆయన పొంది, ఆయన అనుభవించి మనకి విడుదలని, విమోచనని దయచేశారు. ఎంత గొప్ప ప్రేమ ఉంది కదా ఇందులో. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పకుండా, ఆయన్ని ఆరాధించకుండా, ఆయన్ని సేవించకుండా మనం ఉండలేము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ రక్షణ మనకి ఉచితముగా, ఏ కష్టం లేకుండా మనకి ఇవ్వబడింది. దాన్ని పొందుకున్న మనము కృతజ్ఞత నిండిన హృదయాలతో దేవుణ్ణి ఆరాధిద్దాం. కొన్ని పాటల ద్వారా మన ప్రభువుని ఘనపరిచి హృదయాంతరంగాల్లోంచి ఆయన్ని కొనియాడి ఆరాధిద్దాం. తండ్రి, నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాము, నీ నామాన్ని కొనియాడుతున్నాము. మీరు గొప్ప దేవుడు ప్రభా, ప్రేమామయుడు. మీ ప్రేమను తలుచుకొని ఈ సమయంలో మా కృతజ్ఞత తెలియచేస్తున్నాము. We worship you, Jesus. We glorify you, we honor you, we exalt you. వాక్యమే జీవమే శరీరులను వెలిగించెను. వాక్యమే శరీరధారి అయి వసించెను. జీవమే శరీరులను వెలిగించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మమ్మల్ని వెలిగించడానికి మీరు జీవమున్న దేవుడు. మీరు మా కొరకై మీ ప్రాణాన్ని అర్పించి, బలిగా అర్పించి మాకు జీవం ప్రసాదించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నిన్ను కొనియాడుతున్నాము, ఘనపరుస్తున్నాము. We worship you, Jesus. We honor you. వాక్యమే శరీరధారి అయి వసించెను. జీవమే శరీరులను వెలిగించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు వందనాలు. కేవలం ప్రాణం పెట్టడానికే ప్రభా మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలు. మరణమగునంతగా తండ్రికి విధేయత చూపించి
మమ్మల్ని విమోచించిన నీ ప్రేమ కొరకు, కృప కొరకు వందనాలు ప్రభా. కృతజ్ఞతార్పణ చెల్లిస్తున్నాము ప్రభా. ఆశ్చర్యకరుడ, సమాధానాధిపతి నీకు ఆరాధన. అవర్ లాస్టింగ్ ఫాదర్, వి వర్షిప్ యూ. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమే శరీరులను వెలిగించెను. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమే శరీరులను వెలిగించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. Jesus, we honor you. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నీవిస్తున్న కాపుదల భద్రత కొరకు వందనాలు యేసయ్యా. వాటి ప్రొటెక్షన్ లో ప్రతి శత్రు దాడి నుంచి, దుష్టాగ్ని బాణం నుంచి నువ్వు కలిగజేస్తున్న ప్రొటెక్షన్ కొరకు స్తోత్రాలు తండ్రి. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా
పడట్లేదని మా కొరకు వాగ్దానం చేసిన దేవా, మేము చింత లేకుండా ఒత్తిడి లేకుండా ఉండే కృప ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నీ మీద ఆనుకుంటున్నాము, నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభా. మీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఉంది ప్రభా. మీకు స్తోత్రము. కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తాం తండ్రి. ఎంతో మంచి దేవుడు మీరయ్యా, ఎంతో ప్రేమ కలవారు తండ్రి మీరు. వందనాలు యేసయ్యా. పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు. మా విమోచకుడ యేసయ్యా నీకు స్తోత్రాలు. మాతోనున్న పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన యేసు రాజా. సర్వోన్నతుడానికి ఘనత. మమ్మల్ని నింపుచున్నవాడా, నిరంతరము కాచి కాపాడుచున్న దేవుడానికి ఆరాధన ప్రభువా. సతతము తన కృప వెల్లడి చేయ
Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Once again, we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. We are having regular services and as well as online service. యథావిధిగా మన మందిరంలో ఆరాధనలు జరుగుతున్నాయి, అలాగే ఆన్లైన్ లో కూడా కార్యక్రమాన్ని మనం జరిగిస్తున్నాం. Every Sunday we are having 3 services. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు మనం కలిగి ఉన్నామండి. Morning service is at 8 o'clock. మొదటి ఆరాధన 8 గంటలకు, And also second service it is at 11 o'clock. రెండవ ఆరాధన 11 గంటలకు, And third service is at 6 o'clock in Boinpalli. మూడవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు బోయిన్పల్లి ప్రాంతంలో జరుగుతున్నాయి. People are coming and attending and being blessed. ప్రజలు వస్తున్నారు, మరి వారు పాల్గొంటున్నారు, దీవించబడుతున్నారు. So we are also doing online service. ఈ రకంగా ఆన్లైన్ లో కూడా మనము ఆరాధన జరిగించగలుగుతున్నాం. Those who are not able to come to church, ఇంకను ఎవరైతే మందిరానికి రాలేకపోతున్నారో they can hear the word of God through this online service. అటువంటి వారు దేవుని వాక్యమును ఈ కార్యక్రమం ద్వారా మీరు వినవచ్చు. And we are praying every day for you, beloved. గమనించండి, ప్రతి దినము మీ అందరి గురించి మేము ప్రార్థిస్తున్నామండి. So that the Lord's protection will come to you. దేవుని కాపుదల మీరు కలిగి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. We are hearing about the virus, this and that news. ఈ వైరస్ కు సంబంధించిన వార్తలు మరి అనేక రకాలుగా మనం వింటూనే ఉన్నాము. So we are praying so that the Lord's protection will be upon you all. ప్రతి ఒక్కరి మీద దేవుని కాపుదల ఉండాలని మేము ప్రార్థిస్తూనే ఉన్నామండి. Today, ఈ రోజున I would like to share about the promises of God. దేవుని యొక్క వాగ్దానాలను గురించి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. When you read the word of God, మీరు దేవుని వాక్యం ఎప్పుడైతే చదువుతారో you will find many promises, beloved. ఎన్నో వాగ్దానాలు అనేటివి మీరు గమనిస్తారు, మీరు చూడగలుగుతారు. I would like to encourage each and everyone. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. Open the Bible every day ప్రతి దినము మీరు బైబిల్ గ్రంథముని తెరవండి, and read the verses. ఈ యొక్క వచనాలు, లేఖనాలు చదువుకోండి. There are so many promises in the Bible. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు మన కొరకు ఉన్నాయండి. So when you read these promises, ఈ వాగ్దానాలు మీరు ఎప్పుడైతే చదువుతారో your life will be encouraged so much. మీ జీవితం ఎంతగానో ప్రోత్సహించబడుతుంది. God already written these promises to each and everyone. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ వాగ్దానాలను ఇదివరకే మనకు ఇచ్చి ఉన్నాడు, రాసి ఉన్నాడు. And when you will read it, వాటిని మీరు చదువుకున్నప్పుడు your life will boost up. మీ జీవితము అది ఒక శక్తిని పొందుకుంటది. Not only boost up, అది బూస్ట్ అవ్వడం మాత్రమే కాదండి, but it will be so powerful in your life. మీ జీవితంలో చాలా శక్తివంతముగా మీరు ఉంటారు. And you will be encouraged a lot. ఎంతగానో మీరు ప్రోత్సహించబడతారు. So this morning, ఉదయకాల సమయంలో we will see 6 promises of God. దేవుడు ఇచ్చినటువంటి 6 వాగ్దానాలను మనం చూడబోతున్నాం. If you read Isaiah chapter 54, యెషయా గ్రంథము 54వ అధ్యాయం కనుక మీరు చదువుకున్నట్లయితే there we will see some promises. ఇక్కడ కొన్ని వాగ్దానాలను మనం చూస్తాం. 4th verse. 4వ వచనం, Fear not, for you will not be put to shame, and do not feel humiliated, for you will not be disgraced. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు. But you will forget the shame of your youth, and the reproach of your widowhood you will remember no more. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. Number 1, మొదటిది, God says to us, దేవుడు మనతో అంటున్నాడు, fear not, భయపడకుము, you will not be put to shame. నీవు సిగ్గుపడనక్కరలేదు. Hallelujah. హల్లెలూయా. What a wonderful promise, beloved. ఎంత చక్కటి వాగ్దానం అండి ఇది. When you get fear, మీకు ఎప్పుడైతే భయం కలుగుతుందో you will be paralyzed in your life. మీ జీవితంలో మీరు మరి ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. Fear causes lot of damage in your life. ఈ భయం అనేది మీ జీవితాన్ని ఎంతగానో పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. Fear increases your anxiety. ఈ భయం అనేది మీ యొక్క ఆందోళన పెంచుతుంది.
Fear increases your depression. ఈ భయము మీ యొక్క నిరుత్సాహమును అది పెంచేస్తుంది. Fear causes lot of health damage to you. ఈ భయం అనేది అది మీ ఆరోగ్యానికి ఎంతో డ్యామేజ్ ను తీసుకొని వస్తుంది. And also fear causes your blood pressure higher. ఈ భయము చేత మీ యొక్క బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. So lot of damage will. ఎంతగానో మీ శరీరమును ఆరోగ్యమును పాడు చేస్తుంది భయం. What the promise says here, ఇక్కడ ఈ వాగ్దానం ఏమని చెప్తుందండి? fear not, భయపడకుము, you will not to be put to shame. నీవు సిగ్గుపడనక్కరలేదు. So God will not put you in shame position. అంటే మీరు సిగ్గుపడేటువంటి ఆ పరిస్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడు. When a person will be shamed, ఎప్పుడండి ఒక వ్యక్తి సిగ్గుపడతాడు? when he struggles in his life, తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆయన సిగ్గుపడేటువంటి పరిస్థితిలో ఉంటాడు. when he never achieves anything in his life, తన జీవితంలో ఏది సాధించలేకుండా ఉన్నట్లయితే among the people మనుషుల మధ్యలో కావచ్చు, or among the society, సమాజంలో కావచ్చు, among environment, తన చుట్టూన్నటువంటి మనుషుల వ్యక్తుల మధ్యలో కావచ్చు. so when he struggles, ఆయన ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు he will think he is in shame position. అతడు మరి సిగ్గులో జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. But the Lord says, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, he will not cause you any shame. మిమ్ములను ఆయన సిగ్గుపడనివ్వడు. He will lift you up, ఆయన మిమ్ములను లేవనెత్తుతాడు. and he will make your life wonderful. మీ జీవితమును ఆయన అద్భుతంగా ఆయన రూపిస్తాడట. He will elevate your life. మీ జీవితమును ఆయన హెచ్చిస్తాడు. Whatever area you are struggling, ఏ విషయంలో ఏ పరిస్థితిలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా, maybe financial problems, అది ఆర్థిక పరిస్థితి సమస్యలు కావచ్చు, maybe family problems, కుటుంబ సమస్యలు కావచ్చు, maybe health problems, ఆరోగ్య సమస్యలు కావచ్చు, maybe anything. అది ఏ సమస్యలైనా కూడా. So what the promise says here, ఈ వాగ్దానం ఏమని మనకు చెప్తుంది, నేర్పిస్తుంది? fear not. భయపడకుము. So you should not fear. దానికి అర్థము మీరు భయపడవద్దు అని అర్థము. God will elevate your life. మీ జీవితమును దేవుడు హెచ్చిస్తాడు, లేవనెత్తుతాడు. He will take you to the top level. ఆ ఉన్నత స్థాయిలోనికి ఆయన మిమ్మలను తీసుకొని వెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. So you have to wait upon the Lord patiently. అందుచేతన మీరు మరి ఓపిక కలిగి దేవుని ఎదుట మీరు వేచి ఉండాలి. And you will not be humiliated. మీరు అవమానపరచబడరిక. People will say like this, ప్రజలు ఈ రీతిగా అంటుంటారు, oh, I don't have anything in my life. నా జీవితంలో నేను ఏమి కలిగి లేనే. I don't have my own house. నాకు సొంత గృహం ఇంకా లేదు. I don't have my own car. నాకు సొంత కారు ఇంకానూ లేదు. I don't have my own motorcycle. సొంత వాహనము నాకు లేదు. Or I don't have anything. నేను ఏమి కలిగి లేను అంటుంటారు. So what the Lord says, దేవుడు ఏమంటున్నాడండి? He will bless you. మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. And I have seen many families నేను వ్యక్తిగతంగా ఎన్నో కుటుంబాలను చూశానండి. in my own life. నా వ్యక్తిగత జీవితంలో When I was struggling, నేను ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు the Lord elevated my life. దేవుడు నన్ను లేవనెత్తాడు, నా జీవితాన్ని హెచ్చించాడు. And He blessed me in every area of life. నా జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన నన్ను ఆశీర్వదించాడు. He fulfilled all my desires in my life. నా యొక్క హృదయ వాంఛలు ఏదైతే నేను కలిగి ఉన్నానో నా జీవితంలో వాటన్నిటిని నెరవేర్చాడు దేవుడు. So this is wonderful promise, beloved. ఇది అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. He will not put you in shame. మిమ్ములను సిగ్గుపడనివ్వడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Maybe in your family, ఒకవేళ నీ కుటుంబ జీవితంలో you are least person. నీవు ఆఖరి చివరి వ్యక్తిగా ఉన్నావేమో. What the promise ఈ says, వాగ్దానం ఏం చెప్తుంది? you will be elevated in your life. మీరు లేవనెత్తబడతారు, హెచ్చించబడతారు మీ జీవితంలో. Take this promise in your ఈ life వాగ్దానమును మీరు తీసుకోవాలి, ఎత్తి పట్టుకోవాలి. so that you will be blessed. తద్వారా మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. Number 2, రెండవదిగా
If you look at this verse, 5th verse, 5వ వచనం మీరు గమనించి చూడండి. for your husband is your maker, whose name is the Lord of hosts, and your Redeemer is the Holy One of Israel, who is called the God of all earth. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. Hallelujah. హల్లెలూయా. What a wonderful promise, beloved. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి వాగ్దానం అండి ఇది. God is our Redeemer. దేవుడే మనకు విమోచకుడుగా ఉన్నాడు. And when you come to Him, మీరు ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తారో, His very nature ఆయన యొక్క స్వభావమే to redeem you మిమ్మలను విమోచించటం. from every area of your life. నీ జీవితంలో ప్రతి విషయమందు కూడా He redeems you ఆయన మిమ్మలను విమోచిస్తాడు. from the bondage of sick, అది రోగం యొక్క బంధకాలే కావచ్చు, bondage of curses, ఆ శాపముల యొక్క బంధకములే కావచ్చు, bondage of sin, పాపం అనే బంధకములే కావచ్చు. whatever it may be. అది ఎటువంటిదైనా కూడా He redeems you from the bondage of these things. ఈ వీటి బంధకములలో నుండి మిమ్మల్ని ఆయన విమోచిస్తాడు. So He is a redeemer. ఆయన ఎందుకంటే ఆయన విమోచకుడు గనక. So in your life, మీ జీవితంలో కూడా if you are struggling, మీరు కూడా ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నట్లయితే what the word of God says, దేవుని వాక్యం మనకేం చెప్తుందండి? what the promise says, ఈ వాగ్దానం ఏం చెప్తుంది మనకు? the Lord of your creation, నిన్ను సృష్టించిన ఆ దేవుడు, He is your redeemer. ఆయన నీ విమోచకుడు. Hallelujah. హల్లెలూయా. Jesus came to redeem you and me యేసయ్య నిన్ను నన్ను విమోచించటానికి ఆయన వచ్చాడండి. from the bondage of sin. అది పాపం యొక్క బంధకముల నుండి. When a person commits sin, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపమును చేస్తాడో he will be in guilty. అతడు మరి అపరాధ భావములో ఉంటాడు. So he will be struggling in his life. తన జీవితంలో అతను దీంతో బాధపడుతూ ఉంటాడు. Oh, I did a mistake. అయ్యో నేను పాపము చేశానే, Oh, I should have not done. ఆ తప్పు చేసేది లేకుండే అనుకుంటాడు. Who will forgive me? నన్ను ఎవరు క్షమిస్తారు? Jesus paid penalty for you and me on the cross of Calvary. గమనించండి, కల్వరి శిలువలో నీ నా పాపమునకు పరిహార్థము వెల ఆయన కల్వరి శిలువలో చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. That's why we are redeemed అందుచేతనే మనము విమోచించబడినటువంటి వారము from the bondage of sin. పాపం యొక్క బంధకము నుండి. So He is our redeemer, beloved. ఆయనే మన విమోచకుడండి. So once He redeems you, ఒకసారి ఆయన మిమ్మల్ని విమోచించినట్లయితే He will forget that sin ఆ పాపమును ఆయన పూర్తిగా మర్చిపోతాడండి. and He never remembers your iniquity. మరలాని పాపములను అపరాధములను ఆయన జ్ఞాపకము చేసుకోడు. You will be a new child in His presence ఆయన సన్నిధిలో నూతన సృష్టిగా బిడ్డలుగా మీరు మార్చబడతారు. and you will be blessed by Him. ఆయన ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. Redeems you from curses. శాపముల నుండి ఆయన విమోచిస్తాడండి. People will think, oh, my parents have done lot of sins. అయితే ప్రజలు అనుకోవచ్చు, మా పితరులు మా తల్లిదండ్రులు అనేక పాపములు చేశారు, Oh, we will get that curses. వారిని బట్టి ఆ శాపములు మమ్మల్ని వెంబడిస్తాయి అనుకుంటారు. People will have lot of questions about the parents. అయితే ప్రజలకు అనేకులకు ఇటువంటి ప్రశ్నలు వారి యొక్క పితరుల గురించి ఉంటాయి. So what the Lord says, దేవుడు ఏమంటున్నాడు? He redeems you. మిమ్మల్ని అట్ట ఆయన విమోచిస్తాడు. Hallelujah. హల్లెలూయా. From every curse. ప్రతి శాపము నుండి. The minute when you come to Jesus, యేసయ్య వద్దకు మీరు వచ్చిన ఆ క్షణము నుండి the curses will be cut off. ప్రతి విధమైనటువంటి శాపములు అవి తెంచివేయబడతాయి. Suppose if your parents are having any kind of diseases, ఉదాహరణకు మీ తల్లిదండ్రులకు ఎటువంటి రోగములున్నా కూడా it will be cut off in the name of Jesus. అవి యేసు నామములు అవి తెంచివేయబడతాయండి. And it will be redeemed from you. అవి మీ యొద్ద నుండి మీరు విమోచించబడతారు వాటి నుండి. And you will be free from every curse. ప్రతి శాపము నుండి కూడా మీరు విడిపించబడతారు. Hallelujah. హల్లెలూయా. What a wonderful promise, beloved. ఎంత చక్కటి వాగ్దానం అండి ఇది. Number one, మొదటిది, you will not be put to shame. మీరు సిగ్గుపరచబడరు. And number two, రెండవదిగా, He is our redeemer. మన యొక్క విమోచకుడు ఆయన. Number three, మూడవదిగా, we look at verses
of 10, ఆ 10వ వచనం మీరు గమనించి చూడండి. for the mountains may be removed and the hills may shake, but my loving kindness will not be removed from you. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. Hallelujah. హల్లెలూయా. This promise is wonderful. ఇదెంతో చక్కటి అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. His loving kindness ఆయన యొక్క కృప will not remove from you. అది నిన్ను విడిచిపోదు. Even the mountains are shaken. గమనించండి, పర్వతములు తొలగిపోయినను Nothing happens to us మనకు ఏది జరగదండి. because He is a God of gracious. ఎందుకంటే ఆయన కృపా కనికరం కలిగినటువంటి దేవుడు. He shows grace to us. మనకు తన యొక్క కృపను ఆయన చూపిస్తాడు. And He will have wonderful loving kindness. ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి కనికరము కృపను ఆయన కలిగి ఉన్నాడు మన పట్ల. The very nature of His ఆయన యొక్క ప్రాముఖ్య స్వభావమే to have loving kindness. ఆయన ప్రేమను అలాగే కృపను కలిగి ఉండటము. Hallelujah. హల్లెలూయా. Recently one woman came for prayer ఈ మధ్య కాలంలో ఒక సహోదరి ప్రార్థన గురించి వచ్చింది. and she was struggling to deliver a baby. తను ఆమె మరి బిడ్డకు జన్మనిచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నది, చాలా కష్టాలు పడుతున్నది. Her BP is going up and down. తన యొక్క బీపీ అనేది అది పెరుగుతూ తగ్గుతూ ఆ విధంగా ఉన్నది. She was worried about her past background ఆమె తన గతమును గురించి, ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఆమె ఎంతగానో చింతిస్తూ ఉన్నది. because parents got not saved. అంటే తల్లిదండ్రులు ఇంకనూ రక్షణ మార్గములో లేరు. So she was thinking, oh, any damage will happen to her. తను అనుకుంటుంది, అందును బట్టి నాకేదైనా అపాయము ప్రమాదము జరుగుతుందేమో. All sorts of pressure was on her. అనేక రీతిలైనటువంటి ఒత్తిడి ఆమె కలిగి ఉన్నదండి. We prayed over the phone. ఫోన్లో మేము తన గురించి ప్రార్థన చేశాము. Before delivery, she came for our home for prayer. డెలివరీ అయ్యేదానికంటే ముందు ఆమె ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకున్నది. And she was worried. అయినను ఆమె ఎంతగానో చింతించింది. We told her, అయితే మేము ఆమెతో అన్నామండి, sister, don't worry. సహోదరి, నువ్వు చింతించవద్దు. The very nature of God దేవుని యొక్క స్వభావమే to love you, నిన్ను ప్రేమించటము, to show His kindness. తన కృపను నీకు చూపించటము. Hallelujah. హల్లెలూయా. The grace, whatever you have done prayers in your life, నీ జీవితంలో ఏదైతే ప్రార్థనలు నీవు చేసి ఉన్నావో the grace of God will come upon you. దేవుని కృప అనేది నీ జీవితంలోనికి దిగి వస్తుందని చెప్పాను. And God will be with you during delivery time. ఈ డెలివరీ అయ్యే సమయం అంతటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పాను. And we prayed and sent her. ప్రార్థన చేశామని పంపించాము. After one day, ఒక దినం అయిన తర్వాత she was blessed with beautiful daughter. చక్కటి కుమార్తెతో ఆమె దీవించబడినది. Because the very nature of God, గమనించండి, దేవుని యొక్క స్వభావమే loving kindness. ఆయన తన కృపని చూపిస్తాడు. He will not remove from you. మీ నుండి తన కృప అది తొలగిపోదండి. He will be caring you. మిమ్మల్ని జాగ్రత్త వహిస్తూ ఉంటాడు ఆయన. And He will be loving you. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. What a wonderful promise, beloved. ఎంత చక్కటి వాగ్దానం ఇది. He will not remove His loving kindness from you. తన కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవదిగా Same verse. అదే వచనం మీరు చూడండి, చివరి భాగము. And my covenant of peace will not be shaken, says the Lord who has compassion on you. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. My covenant of peace will not be shaken. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. Hallelujah. హల్లెలూయా. This is wonderful promise, beloved. ఇది చక్కటి వాగ్దానం అండి. God made covenant of peace with us. దేవుడు మనతో తన సమాధానముతో కూడినటువంటి నిబంధన ఆయన చేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Which is very, very important. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. Everyone needs peace in their lives. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో సమాధానం అనేది ఎంతైనా అవసరము. People are searching for peace. ప్రజలందరూ కూడా ఈ సమాధానం గురించి వెతుకుచున్నారండి.
where I can find peace. ఈ సమాధానం నాకు ఎక్కడ దొరుకుతుంది, లభిస్తుంది అని వెతుకుతున్నాను. Bible clearly says, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, Prince of Peace is Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారే సమాధానకర్తయగు అధిపతి. Hallelujah. హల్లెలూయా. So he sent his peace to us. తన యొక్క సమాధానమును మన కొరకు ఆయన పంపించి ఉన్నాడు. He sends his peace to us. తన సమాధానమును మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So when you come to Jesus, ఎప్పుడైతే మీరు యేసయ్య యొద్దకు వస్తారో, you will receive peace to your soul. మీ ప్రాణమునకు కావలసినటువంటి సమాధానమును మీరు పొందుకుంటారు. Because you will have hope in your life. ఎందుకంటే మీ జీవితంలో మీరు అప్పుడు నిరీక్షణ కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Where is your destiny? మీ గమ్యము ఎక్కడున్నది? Where is your end? మీ అంతం అనేది ఏమై ఉన్నది? Bible clearly says. బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు చెప్తుంది. So every day you will have peace when you live. మీరు బ్రతుకు దినములంతటా కూడా మీరు సమాధానం కలిగి జీవిస్తారు. And in your family, మీ కుటుంబంలో the Lord sends his peace. దేవుడు తన సమాధానమును మీకు పంపిస్తాడు. When you take sacrament, మీరు ఎప్పుడైతే ప్రభు బల్లను మీరు తీసుకుంటారో, and the Lord will gives his peace to you. దేవుడు తన సమాధానమును మీకు ఇస్తాడు. And he will tell you to forgive everyone. ప్రతి ఒక్కరిని మీరు క్షమించేసేయండి అని మీకు చెప్తాడు దేవుడు. Forgive your husband. నీ భర్తను మీరు క్షమించాలి. Forgive your wife. నీ భార్యను నీవు క్షమించు. Forgive your children. నీ బిడ్డలను నీవు క్షమించు. Forgive your siblings. నీ యొక్క సహోదరులను నీవు క్షమించు. Forgive your friends. నీ స్నేహితులను నీవు క్షమించాలి. Forgive your parents. నీ తల్లిదండ్రులను నీవు క్షమించేసారు. So when you forgive everyone, అందరిని మీరు క్షమించినప్పుడు what happens? ఏం జరుగుతుందండి? The peace of God will come to you. దేవుని యొక్క సమాధానము మీకు కలుగుతుంది. God made covenant of peace with us. సమాధాన విషయమైన నిబంధన దేవుడు మనతో చేసుకున్నాడు. Every day, ప్రతి దినము కూడా the peace of God increases in your life. మీ జీవితంలో దేవుడిచ్చే సమాధానము అది పెరుగుతూనే ఉంటుంది. Any disturbance comes to you, ఏ యొక్క ఇబ్బంది వచ్చినా కూడా మీకు you can go to Prince of Peace. ఈ సమాధానకర్త యొక్క అధిపతి యొద్దకు మీరు వెళ్ళవచ్చు. Lord, ప్రభువా, would you give your peace to me? నీ సమాధానము నాకు దయచేయి ప్రభువా. I'm struggling in this area. ఈ విషయంలో నేను చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. I'm facing tension in this situation. ఈ పరిస్థితిలో నేను ఎంతో ఒత్తిడి నేను ఎదుర్కొంటున్నాను ప్రభువా. I want your peace. నీ సమాధానం నాకు కావాలి. When you pray like that, ఈ రకముగా మీరు ప్రార్థించినప్పుడు you will receive your peace. మీ యొక్క సమాధానమును మీరు పొందుకుంటారండి. Hallelujah. హల్లెలూయా. So he made covenant of peace. గమనించండి, సమాధాన విషయమైన నిబంధన ఆయన మనతో చేసుకున్నాడు. Number 5. ఐదవదిగా Wonderful promises, beloved. ఇవన్నీ కూడా చక్కటి వాగ్దానాలండి. If you look at 14th verse, 14వ వచనం మీరు గమనించి చూడండి. in the righteousness you will be established, you will be far from oppression, for you will not fear, and from terror, for it will not come near to you. నీవు నీతి గల దానవై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర లేదు, బాధించు వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. So what a wonderful promise, beloved. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి ఇది. This is 5th promise. ఇది 5వ వాగ్దానం ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. What the Lord says, దేవుడు ఏమంటున్నాడు? oppression will not come to you. భీతి నీ దగ్గరకు రానే రాదు అంటున్నాడు. The terror will not come to you. భయము నీ యొద్దకు రానే రాదు అంటున్నాడు. So every day గమనించండి, ప్రతి దినము కూడా your life will be exciting. మీ జీవితం చాలా ఉత్సాహంగా ఉంటుందండి. So what the Lord says, దేవుడు ఏమంటున్నాడు? oppression. భీతి. So when oppression comes to a person, గమనించండి, ఒక వ్యక్తికి ఈ భీతి కలిగినప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు, he will be mentally disturbed in every area. మానసికముగా ప్రతి విషయంలో కూడా చాలా డిస్టర్బ్ గా అయిపోతాడు మనిషి. The thought will be triggering in his life. తన తలంపులు, తన ఆలోచన అనేది అది అతన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. The pressure will not be tolerated. ఈ ఒత్తిడిని అతడు భరించలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. So I've seen lot of people
అనేక మంది నేను గమనించాను, చూశాను. They underwent lot of pressure. ఎంతో ఒత్తిడిని వారు గురయ్యారు, ఎదుర్కొన్నారు. So when you come to God, గమనించండి, దేవుని యొద్దకు మీరు ఎప్పుడైతే వస్తారో He will make you a righteous person. మిమ్మలను నీతి గల వ్యక్తులుగా ఆయన మార్చేస్తాడు. And the oppression and terror will not come to you. ఈ భయము అలాగే ఈ భీతి అనేది నీ యొద్దకు రానే రాదిక. So you will be delivered from that. దాని నుండి మీరు విడిపించబడతారు. Hallelujah. హల్లెలూయా. So God keeps all oppression far from you. గమనించండి, దేవుడు ఈ భయముని, ఈ భీతిని అంతటిని కూడా మీకు దూరంగా ఉంచుతాడు. The enemy wants to put arrows in your life. గమనించండి, శత్రువు ఇటువంటి బాణాలు వాడు వెయ్యాలి, దాడి చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. But the Lord will protect you from every arrow of the enemy. అయితే దేవుడు దుష్టుని నుంచి వచ్చే ప్రతి బాణము నుండి కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. In my life, నా యొక్క జీవితంలో కూడా the devil tries to put lot of arrows, దుష్టుడు అనేక బాణాలు వాడు వెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. causing lot of pressure. ఎంతో ఒత్తిడిని కలిగించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. Different thoughts will come every day. అనేక తలంపులు వాడు కలిగిస్తూ ఉంటాడు. Fear will enter. భయం అనేది ప్రవేశిస్తుంది నెమ్మదిగా. This virus is one of the oppression of the enemy. గమనించండి, ఈ వైరస్ కూడా మరి ఒక ఒత్తిడిగానే ఉన్నది. ఇది ఒక భయముని కలిగించేటువంటి, ఒత్తిడిని కలిగించేటువంటి దానిగా ఉన్నది. So what the promise says, ఈ వాగ్దానం ఏం చెప్తుంది? the oppression will not come to you. ఈ ఒత్తిడి, ఈ భీతి అనేది నీకు రానే రాదంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful promise, beloved. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. So when you read the Bible, బైబిల్ గ్రంథంలో మీరు చదివినప్పుడు you will find lot of promises. మీరు అనేక వాగ్దానాలను మీరు కలిగి చూస్తారు, గమనిస్తారు. That's why I would like to encourage each and everyone. అందుచేత నేను అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాను. You may be praying every day, ప్రతిరోజు మీరు ప్రార్థనలు చేస్తూనే ఉండవచ్చు. but you have to read the word of God at least minimum 1 hour every day. అయితే కనీసం ఒక గంట సేపు దేవుని వాక్యమును మీరు ప్రతి దినము చదువుకోవాలి. Nowadays we have God Bibles in our phones, గమనించండి, ఈ రోజుల్లో అయితే మన ఫోన్స్ లో కూడా ఈ బైబిల్ గ్రంథం ఉన్నది. and we can open it and we can read the word wherever we are having free time. అది ఓపెన్ చేసి ఎప్పుడు మనకు ఖాళీ సమయం దొరికినా కూడా చదువుకోవచ్చు మనం. Suppose when you are sitting in the restaurant, ఉదాహరణకు మీరు రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు you can read the word, దేవుని వాక్యం మీరు చదువుకోవచ్చు. and when you get up in the morning, ఉదయకాలంలో మీరు నిద్ర లేచినప్పుడు you can read the word of God, దేవుని వాక్యం మీరు చదువుకోవచ్చు. so that you will find lot of promises. మీరు అప్పుడు అనేక వాగ్దానాలు కనుగొంటారు. Hallelujah. హల్లెలూయా. Number 6th one, final one, చివరి final promise. చివరిగా 6వ వాగ్దానము 17th verse. 17వ వచనం చూడండి. Here it is written, ఇక్కడ ఏమని రాసి ఉన్నదంటే, no weapon that is formed against you will prosper. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును అది వర్ధిల్లదు. And every tongue that accuses you in judgment you will condemn. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. This is the heritage of the servants of the Lord, and their vindication is from me, declares the Lord. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. So 6th promise, 6వ వాగ్దానము, no weapon that is formed against you will prosper. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. What a wonderful protection. ఎంత గొప్ప కాపుదలండి ఇది. So the enemy గమనించండి, శత్రువు or people, those who are around you, లేక నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు sometimes they will try to cause lot of damage to you. కొన్నిసార్లు వారు మీకు చాలా హాని చేయాలనుకుంటారు. Especially the enemy, గమనించండి, శత్రువు Satan, సాతాను is your prime enemy. నీకు ప్రధాన శత్రువుగా ఉన్నాడు వాడు. So he will be putting lot of arrows and lot of weapons against you. అనేక బాణాలు, అనేక దాడులు వాడు నీకు వ్యతిరేకముగా వాడు వేస్తూనే ఉంటాడు, దాడి చేస్తూనే ఉంటాడు. Because the very nature of Satan, ఎందుకంటే సాతాను యొక్క స్వభావమే to destroy, to kill and to damage you, చంపటము, దొంగిలించటము, నాశనము చేయటమే, to steal your joy. మీ సంతోషమును దొంగిలించడమే వాడి పని. So he will be trying all
plans in your life. అందుకని వాడు అనేక రీతులుగా వాడు నిన్ను డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. So what the Lord says here, గమనించండి, దేవుడు ఏమంటున్నాడు? no weapon will not prosper. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడు. Wonderful protection. గొప్ప కాపుదలతో కూడినటువంటిది. People may say lot of bad things about you. ప్రజలు నీ గురించి అనేక చెడ్డ మాటలు మాట్లాడవచ్చు, పలకవచ్చు. They will speak ill about you. మీ గురించి మరి ఎన్నో ఆరోపణలు చెడుగా చేస్తుండవచ్చు, Criticize you. మిమ్మల్ని మరి దోషారోపణ చేస్తుండవచ్చు, తృణీకరిస్తూ ఉండొచ్చు, Condemn you. మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉండొచ్చు, ఖండిస్తూ ఉండవచ్చు. Lot of other things will do in our lives. అనేక విషయాలు మన జీవితంలో చేస్తూనే ఉంటారు. But what the Lord says, దేవుడు ఏమంటున్నాడు? that weapon will not prosper. ఆ ఆయుధము అది వర్ధిల్లదు అంటున్నాడు. So it will be cut off. అది తెంచివేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. All the weapons సమస్త విధమైనటువంటి ఆయుధాలన్నీ కూడా వ్యతిరేక ఆయుధాలు will not prosper. అవి ఏమాత్రం వర్ధిల్లవండి. Any criticism, అది ఎటువంటి తృణీకరణ అయినా సరే it will not prosper. అవి వర్ధిల్లవంతే. So what a wonderful promises of God. ఎంత గొప్ప దేవుని వాగ్దానాలు ఇవన్నీ కూడా. 6 promises we have seen. 6 వాగ్దానాలు ఈ రోజున మనం చూసుకున్నాం, నేర్చుకున్నాం. What a wonderful God we serve. ఎంత మహా గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. He never left us like orphans. అనాథలుగా ఆయన అయితే మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదండి. He always helped in everything in beloved. ప్రతి విషయంలో ఆయన మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ వచ్చాడు. All the promises, అనేక వాగ్దానాలన్నీ కూడా wonderful beloved. అద్భుతమైనటువంటివి. So it will be great help when you read the word of God. ఇవన్నీ కూడా మీరు దేవుని వాక్యం చదివినప్పుడు మీరు అనేక విషయాలు కనుగొంటారు. 6 promises we have seen. ఈ రోజున 6 వాగ్దానాలు మనం చూసాం. Ask God, దేవుని మీరు అడగండి, Lord, ప్రభువా let these 6 promises ఈ 6 వాగ్దానాలు కూడా fulfill in my life. నా జీవితంలో నెరవేర్చబడును గాక. Help me, Lord, సహాయం చేయి ప్రభువా. to see these promises will come true in my life. ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడులాగున మీరు సహాయం చేయండి. You are my God. నీవే నా దేవుడవు, You are my Savior. నీవే నా రక్షకుడవు, You called me, Lord, నీవే నన్ను పిలుచుకున్నావు. when I was somewhere far from you. ఎక్కడో నీకు దూరముగా నేనున్న పరిస్థితిలో You called me and you have shown your way to me. నీవే పిలుచుకున్నావు, రక్షించుకున్నావు, నీ మార్గమును నాకు చూపించావు. Would you help me? నీవే నాకు సహాయం దయచే ప్రభువా. All these promises ఈ వాగ్దానాలన్నీ కూడా fulfill in my life. నా జీవితంలో మీరు నెరవేర్చండి, Elevate me. నన్ను లేవనెత్తండి. When you pray like this, ఈ రీతిగా మీరు ప్రార్థించినప్పుడు definitely will. తప్పనిసరిగా దేవుని బిడ్డలారా, All the promises will fulfill. ప్రతి వాగ్దానాలు అవి నెరవేర్చబడతాయి. And they will do breakthrough in your life. గొప్ప విడుదల నీ జీవితంలో ఆయన చేస్తాడు. Shall we pray? ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. Dear Lord, Father God, ప్రియ పరలోకపు తండ్రి, wonderful God, నీవు అద్భుతమైన దేవుడవు. this morning ఉదయకాల సమయంలో we have seen 6 promises from Isaiah chapter 54. యెషయా గ్రంథము 54వ అధ్యాయం నుండి 6 వాగ్దానాలు మేము చూసామయ్యా. All these promises ఈ వాగ్దానాలు అన్ని కూడా help us, help to fulfill. అవి నెరవేర్చలాగున మీరే నీ సహాయమును దయచేయండి. God, these promises will help us in everyday life. మా అనుదిన జీవితంలో ఈ వాగ్దానాలు ఎంతగానో మాకు ఉపయోగపడతాయి, బలపరుస్తాయి ప్రభువా. I pray for the people, those who are watching. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న చూస్తున్న ప్రజల గురించి నేను ప్రార్థిస్తున్నాను. Encourage them. వారిని మీరు ప్రోత్సహించండి. Help them to focus on these promises. ఈ వాగ్దానాల వైపు వారి దృష్టి నుంచి చూసేలాగున మీరు సహాయం దయచేయండి. Bless them. వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. In Jesus' name. యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. God bless. దేవుడు మిమ్మల్ని దీవించును.